ఆసక్తికరంగా సాగిన విశ్వబ్రాహ్మణ మనుమయ సంఘం ఎన్నికలలో అధ్యక్షుడిగా సలివోజు సైదాచారి విజయం సాధించారు. అలాగే ఉపాధ్యక్షుడిగా గడగోజు సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శిగా బైరోజు ఆంజనేయులు, కోశాధికారిగా విశ్వనాథుల నరసింహాచారి గెలుపొందారు. విశ్వబ్రాహ్మణ మనుమయ సంఘం నల్గొండ పట్టణ శాఖ నూతన కార్యవర్గ ఎన్నికలు అత్యంత ఉత్కంఠభరితంగా జరిగాయి. పూర్తిగా ప్రజాస్వామ్యబద్ధంగా ఓటింగ్ పద్ధతిలో నిర్వహించిన ఈ ఎన్నికలు మొదటి నుండి చివరి వరకు ఆద్యంతం ఆసక్తి రేకెత్తించాయి. పట్టణ సంఘం అధ్యక్ష పదవికి జరిగిన హోరాహోరీ పోరులో సలివోజు సైదాచారి తన సమీప అభ్యర్థిపై 20 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. అధ్యక్షుడిగా సలివోజు సైదాచారి ఎంపిక కాగా, ఉపాధ్యక్షుడిగా గడగోజు సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శిగా బైరోజు ఆంజనేయులు, కోశాధికారిగా విశ్వనాథుల నరసింహాచారి గెలుపొందారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు సహకరించిన వారందరికీ ఎన్నికల అధికారులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు సలివోజు సైదాచారి మాట్లాడుతూ ఎన్నికల్లో తనకు మద్దతు తెలిపి గెలిపించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. పట్టణంలోని సంఘం సభ్యులందరినీ కలుపుకుంటూ సమాజ అభ్యున్నతికి, సంక్షేమానికి నూతన కార్యవర్గం నిరంతరం కట్టుబడి పనిచేస్తుందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు చొల్లేటి రమేష్ తదితరులు పాల్గొన్నారు. నల్లగొండ పట్టణ మనుమయ సంఘం ఎన్నికల్లో కట్టుదిట్టంగా, భద్రతతోటి, పారదర్శకంగా మరియు జనరల్ ఎలక్షన్ల పోకడలను, నియమ నిబంధనలు మేము అడాప్ట్ చేసుకుని వాటిని అనుసరించి ఈరోజు పోలింగ్ నిర్వహించుకున్నాము. ఆ పోలింగ్ తర్వాత కౌంటింగ్ కూడా చేయడం జరిగింది. ఏజెంట్లు మరియు అభ్యర్థుల సమక్షంలో పారదర్శకంగా ఎన్నికలు కౌంటింగ్ ప్రారంభించినాం. ఆ కౌంటింగ్లో అధ్యక్షుడిగా ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. సలివోజు సైదాచారి 208 ఓట్లతోటి 20 ఓట్ల పైచిలకు మెజార్టీతోటి గెలవడం జరిగిందని ప్రకటించినాం. అదేవిధంగా ప్రధాన కార్యదర్శి మరియు ట్రెజరరు, సహాయ కార్యదర్శి, ఉపాధ్యక్షుడిగా గెలుపొందిన అభ్యర్థులందరికీ ఈ సందర్భంగా అభినందనలు తెలుపుతూ, ఇందులో సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఒక ఎన్నికల అధికారిగా మీ అందరికీ ధన్యవాదాలు. నల్లగొండ పట్టణంలో మనుమయ సంఘం ఏర్పడి సుమారు 35 సంవత్సరాలు గడిచినప్పటికీ నల్గొండ కార్పెంటర్లకు ఎటువంటి సహాయ సహకారాలు చేసినా కానీ వ్యక్తులుగా కార్మికులకు సహాయపడ్డ దాఖలాలు లేవు. వ్యక్తులని పట్టించుకోకుండా కొన్ని చేసి మంచిగా చేసి కానీ మా కార్మికులకు సహకారం అందలేదు. అది దృష్టిలో పెట్టుకొని ఈరోజు సిఐ కార్పెంటర్ యూనియన్గా నేను గత 4 సంవత్సరాల నుండి నల్గొండ కార్పెంటర్లకు సహాయ సహకారాలు చేస్తూ ఉన్నాను. అదే దృష్టిలో పెట్టుకొని కష్టపడితే ఖచ్చితంగా ఫలితం ఉంటుందని ఈరోజు నల్గొండ కార్పెంటర్లు, మనుమయ సంఘ సోదరులు అందరూ కూడా నిరూపించారు. దీనికి అదే నిదర్శనం. నల్గొండ కార్పెంటర్లకు, మా ఓటర్లకు, మమ్మల్ని గెలిపించిన ఓటర్లకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ విజయాన్ని అందరికీ ఇస్తాం, అందరి కష్టాల్లో కష్టం పంచుకుంటాం, అందరికీ సహకరిస్తాం, అందరికీ అందుబాటులో ఉంటాం. మా ప్యానల్ మొత్తం గెలిచింది. ఆ గెలిచినందుకు ఓటర్లకు అందరికీ కూడా పేరు పేరున విజయాభివందనాలు తెలియజేస్తూ, ఈరోజు సిఐటిగా పనిచేసినందుకు కష్టానికి ఫలితం దక్కిందని నేను భావిస్తూ ఉన్నాను. ఇది కార్మిక వర్గం అంతా కూడా హర్షించదగ్గ విషయం. దీన్ని నల్గొండ జిల్లాలో వ్యాప్తంగా కూడా వ్యాపింపజేసి అందరికీ అందుబాటులో తీసుకురావాలని కోరుతా ఉన్నాను. పట్టణ శాఖ రవీంద్ర నల్గొండ ఎన్నికల అధికారిగా నన్ను నియమించారు. ఈ ఎన్నికలకు ఓటర్లు, క్యాండిడేట్లు, తర్వాత అభ్యర్థులు, ముఖ్యంగా మా పోలీసు బందోబస్తు వారు చాలా సహకారం చేశారు. ప్రశాంతంగా ఎన్నికలు జరిగిపోయినాయి. ప్రశాంతంగా గెలిచిన తర్వాత అందరూ కూడా ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేయాలి. అందరికీ ధృవీకరణ పత్రం ఇస్తాం. ఇప్పటి నుంచి సజావుగా సంఘాన్ని అభివృద్ధి చేసి ఏర్పాటు చేయాలని నూతన ఎన్నికైన అభ్యర్థులను కోరుతున్నాను. నల్లగొండ జిల్లా సంఘం ఆధ్వర్యంలో నల్లగొండ టౌన్ ఎలక్షన్ ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోబడింది. దీనిలో భాగంగా ఇప్పుడు గెలిచినటువంటి అధ్యక్షులు కానీ, ప్రధాన కార్యదర్శులు కానీ ఈ ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం సుస్వాగతం తెలుపుతున్నా. అలాగే ఈ ఇప్పటి సంధి ఏంటంటే సంఘం భవనాన్ని కార్పెంటర్ యూనియన్ అందరినీ
అందరి అందుబాటులో ఉండి దీన్ని ఇంకా ఘనంగా ముందుకు తీసుకుపోవాలని జిల్లా అధ్యక్షుడిగా కోరుకుంటున్నాను.